ఇదేమిటనుకుంటున్నారు? ఇడ్లీ పిండి మిగిలింది. సో ఇడ్లీ పిండిలో నేను బొంబాయి రవ్వ వేసుకున్నాను, బియ్యం పిండి వేసుకున్నాను, అలాగే మైదా వేసుకున్నాను. మీకు ఒకవేళ మైదా ఇష్టం లేదు అంటే మాత్రం మీరు తప్పకుండా గోధుమ పిండి వేసుకోవచ్చు. సో ఫ్రాక్చర్ చేయి కాబట్టి నేను పూర్తిగా కలపలేను. సో జీలకర్ర కూడా వేసుకున్నాను, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, అడుగునన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయి. ఇంకా ఉప్పు వేసేసుకుని ఇలాగా కలిపేసుకోవాలి మొత్తం. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, అలాగే కొబ్బరి ముక్కలు ఉంటే కొబ్బరి ముక్కలు. సో నేను ఇప్పుడు చేసుకోవాలి కొబ్బరి ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలు వేస్తే మనకి మైసూర్ బోండాకి చాలా బాగుంటాయి. సో మైసూర్ బోండాకి ఇది చేసేస్తాను అనమాట. ఇడ్లీ పిండి ఉంటే మిగిలిపోయింది, సో అది పడేయడం ఎందుకు, ఎవరికి సరిపోతుంది. అందులో కొంచెం బియ్యం పిండి, కొంచెం ఉప్మా రవ్వ, ఇలాగా మనం ఈ మైదా పిండి కానీ గోధుమ పిండి కలిపేసి ఉప్పు వేసేసి మనకు కావాల్సినవి ఇవన్నీ వేసేసుకుని తగినన్ని నీళ్లు పోసేసుకుని కలిపేసుకుంటే మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. రేపు పొద్దున్నే పిల్లలకి కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఇచ్చేయచ్చు. ఓకేనా? ఇదండి, ఇది మంచి బ్యాటర్ కింద మైసూర్ బోండా బ్యాటర్ కింద కలిపేసుకుంటాను. ఒక చేత్తో కష్టం కాబట్టి అస్సలు అవ్వట్లేదండి. చాలా చాలా నొప్పిగా ఉంది. ఓకేనా? చాలా అంటే చాలా నొప్పిగా ఉంది, చాలా పెయిన్ఫుల్గా ఉంది. నేను చెప్పలేకపోతున్నాను, అంత పెయిన్గా ఉంది. సో ఇది మాత్రం బ్యాటర్ కలిపేసుకుంటాను. రేపు పొద్దున వేసేటప్పుడు మీకు చూపిస్తాను. బ్యాటరీలో కలిపేసుకున్నాను. ఇప్పుడు నేను కొబ్బరి ముక్కలన్నీ వేసేసాను. నాకు ఎన్ని కావాలో అన్ని కొబ్బరి ముక్కలు, అంటే ఒక్కొక్క బోండా కానీ మనం పునుగుల్లా వేసుకుంటే కానీ మనం ఎలా వేసుకున్నా సరే అవి మనకి వస్తుంటాయి. ఒకవేళ దోశలాగా వేసుకున్నా, అదే ఊతప్పంలా వేసుకున్నా మనకి మధ్యలోకి పంటి కిందకి వస్తుంటాయి. ఎలా వేసుకున్నా దీన్ని మనం పునుగుల్లా వేసుకోవచ్చు, బోండాల్లా వేసుకోవచ్చు, ఊతప్పంలా అంటే చక్కగా ఒత్తుగా వేసుకోవచ్చు. అలా అన్నిట్లో అలా అన్నీ చేసేసుకోవచ్చు. సో మొత్తం అంతా కలిపేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాక రేపు పొద్దున వేసేటప్పుడు మీకు చూపిస్తాను. రెస్ట్ ఇవ్వాల్సినంతసేపు రెస్ట్ ఇచ్చేసాను. ఇప్పుడు చూసారు కదా, నేను బజ్జీల కింద వేసేసుకున్నాను. ఇలాగా మనం బజ్జీల కింద వేసేసుకుంటే నేను ఎక్కువసేపు కదపలేనండి, అస్సలు చాలా నొప్పిగా ఉంటుంది. కాబట్టి మీరు చక్కగా ఇలా నూనెలో దేవాలి అంటారు చూసారా, అలా కలిపేసుకుంటూ ఉండాలి. ఇలాగ చేసేసుకుంటే సూపర్ ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. సో ఎప్పుడైనా మనకి ఇలా ఇడ్లీ పిండి, మైదా పిండి, వరి పిండి ఇవన్నీ కలిపేసి చక్కగా కొబ్బరి ముక్కలన్నీ వేసేసి కరివేపాకు, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలన్నీ వేసుకుని జీలకర్ర వేసుకుని చేసుకుంటే అద్రిపోతాయి బజ్జీలు మాత్రం. చూసారు కదా ఎంతో ఎర్రగా కరకరలు ఆడుతూ ఉంటాయి. సో ఇది మనం టిఫిన్ బాక్స్లోకి ఇచ్చి పంపించేయచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్స్గా తినచ్చు, ఎలా అయినా టిఫిన్గా తినచ్చు. మనం ఎలా అయినా మన ఇష్టం. బజ్జీలుగా వేసుకోవచ్చు, బోండాలుగా వేసుకోవచ్చు, లేదా ఉత్తప్పంగా వేసుకోవచ్చు. నేను ఇవాళైతే ఇలా వేసేసాను. దీన్ని ఎన్ని రకాలుగా అయినా చేసేసుకోవచ్చు, బికాజ్ మనం కలిపిన బ్యాటర్స్ అలాంటివి కాబట్టి. సో చేసేసుకోండి, ఎంజాయ్ చేయండి. దీంట్లో టమాటో పచ్చడి బాగుంటుంది, కొబ్బరి పచ్చడి, పల్లి పచ్చడి, అలాగే టమాటో సాస్, ఇలా రకరకాలుగా మనం ఏమైనా నంచుకుని తినచ్చు. ఇందులో మధ్య మధ్యలో మనకి కొబ్బరి ముక్కలు వస్తూ ఉంటాయి కాబట్టి యమ్మ టేస్టీగా ఉంటుంది. ఇంకా మరి మీరు ఊరుకుంటారా? తప్పకుండా చేసుకోండి. నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అందరూ? వ్యూస్ పెంచండి, వ్యూస్ని పెంచండి. ఎంతో టేస్టీ అయిన బజ్జీలు మీకు రెడీ అయిపోతాయి.